హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ వినిపిస్తూ ఉన్నాయి అనుకుంటాను. ఏదైతే భవిష్యత్తి కోటేశ్వరరావు గారు, భవిష్యత్ వెంకటేశ్వర్లు ఇద్దరి ఇళ్లలో నుంచి కూడా ఏదైతే ఆడవారు బాధతో ఆర్తనాదాలు పెడతా ఉన్నాను, మీ అందరికీ కూడా వినపెడతా ఉన్నాయి అనుకుంటా ఉన్నాను. సంవత్సరం గడిచింది కూటమి అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరం పాటు కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సరే, 2019-24 ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, ఎవరి మీద కేసులు పెట్టినా ఇవన్నీ కూడా చట్టపరంగా ముందుకు వెళ్దాం, అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేతుల్లోకి తీసుకోవద్దు న్యాయాన్ని అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా పోలీసులు కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అదేవిధంగా పోలీసులు కూడా ఎక్కడా కూడా ఒక తప్పుడు కేసు పెట్టిన దాఖలు మాత్రం ఈ సంవత్సరం పాటు ఎక్కడా లేవు. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నాను అంటే, ముఖ్యమంత్రి గారి దృష్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పల్నాడు అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంత ప్రజలు పైకి రావాలి, దానికి ప్రశాంత వాతావరణం ఉంటేనే అభివృద్ధి అనేది అందుతుంది అనే ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉన్నారు. ఆయనకు కూడా జరిగింది, ఆయనకు కూడా ఎన్నో అవమానాలు జరిగినాయి, ఆయన కూడా జైల్లో పెట్టారు. అయినా కూడా ఆయన చెప్తా ఉన్నారు క్లియర్గా, నేనేదో ఈ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయింది ప్రతీకారం తీర్చుకోవడానికో పగని సాధించుకోవడానికో కాదు, మంచి పరిపాలన అందించడానికి అని చెప్పి అది ఈ సంవత్సరం పాటు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా చూపిస్తా ఉన్నాం. అటువంటిది అటువంటి పరిస్థితి ఉన్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగటం అనేది మాచర్లలో, దీన్ని కూటమి ప్రభుత్వం చాలా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా బాధితుల్ని కలిసే కార్యక్రమం చేయబోతున్నారు వచ్చే వారం రోజుల్లో. ఎవరైతే దీనికి బాధ్యులో వారికి కఠినమైన శిక్ష పడుతుంది. దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అలాగే మా దగ్గర నుంచి, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దీని వెనక ఉన్నారో వారందరికీ కూడా కఠినమైన శిక్ష పడే విధంగా తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణం, 10 మంది వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, అటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ప్రతిపక్షం దాన్ని కొద్దో గొప్ప అనుకూలంగా ప్రవర్తించాల్సింది పోయి ప్రతి దగ్గర ఏదో ఒక విధంగా ఆ పోర్ అని చెప్పు, ఈ పోర్ అని చెప్పు. మొన్నటి చూశారు, మొన్న పొగాకు ప్రకాశం జిల్లాలో పొగాకు దానికోసం ధర్నా కోసం వెళ్ళి అక్కడ పోలీసుల్ని కొట్టే కార్యక్రమం మీరు అందరూ కూడా చూడటం జరిగింది. అది వీడియోలో కూడా బయటకు వచ్చింది.